కొంతమంది కోరికలు లేట్ అవుతూ ఉంటాయి. అలా లేట్ అవుతూ ఉన్న వాళ్ళకి, అదేవిధంగా నా కోరిక ఇంకా తీరటం లేదు అనుకునే వారికి ఆ సాయినాథుడి యొక్క ఒక శ్లోకం అనండి, లేకపోతే ఒక మంత్రం అనుకోండి, ఏదైనా సరే మనం అనుకుంటంలోనే ఉంటుంది. అయితే నేనైతే మట్టుకు దాన్ని ఒక మంత్రం కిందే భావిస్తానండి. అయితే నాకు తెలిసిన ఆ మంత్రాన్ని మీ అందరికీ ఇప్పుడు చెప్తాను. ఈ మంత్రాన్ని రోజుకు 9 సార్లు మనం ఏ సమయంలో అనుకున్నా పర్వాలేదు, పలానా సమయమేమే అని లేదు, ఎప్పుడు స్మరించుకున్నా పర్వాలేదు. ఒకసారి కూర్చుని 9 సార్లు అనుకున్నాం అనుకోండి, మన కష్టం అన్నది తీరుతుంది. మనం ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి ఒక 5 మినిట్స్ కేటాయించి ఆ మంత్రాన్ని చదువుకోగలుగుతాము. అది కూడా చాలా సులువైన మంత్రం. ఈ మంత్రం చదువుకుంటాం వల్ల మన కోరిక అనేది త్వరగా తీరుతుంది. ఆ బాబా యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ షిరిడి సాయిబాబా నిరంతరం ఆశించేది భక్తుల శ్రేయస్సు. సాయినాథుడు ఒక పక్కన భక్తుల కోరికలు తీరుస్తూ మరో పక్కన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. షిరిడి సాయిబాబా మనకు స్ఫూర్తిని, దీప్తిని కూడా ప్రసాదిస్తాడు. సద్గురు షిరిడి సాయిబాబా తనను నమ్మిన భక్తుల కోరికలను తీరుస్తాడు. ప్రతి సాయి భక్తుడి యొక్క సంకల్పము, కోరిక నెరవేరుతుంది. సాయిబాబా భక్తులమైన మనందరి కోరికలు నెరవేరుతాయి. అలాగే బాబాగారిని నమ్ముకున్న వాళ్ళకి అలజడులు, ఆందోళనలు, బాధలు, భయాలు తగ్గుతాయి. బాబాగారిని నమ్ముకున్న ప్రతి భక్తుడికి ప్రశాంతత అనేది ఉంటుంది. అందుకే అహాన్ని వదిలేసి శ్రద్ధాభక్తులను కానుకగా సమర్పిద్దాం ఆ సాయినాథుడికి. అందుకనే మన సాయి భక్తులకు అందరికీ చెప్తున్నానండి, ఆ సద్గురు షిరిడి సాయిబాబా నామంతో చింతలకు తావు లేకుండా బాధలన్నీ తీరిపోయి ఆ సాయిబాబా నామాన్ని మనం స్మరించుకుంటూ ఉందాం. బాబాగారండి నిజంగా మనకు అన్నీ సమకూర్చే కామధేనువు. నిజంగా బాబాగారు కల్పవృక్షం, చింతలు తీర్చే చింతామణి, మనకు సరైన మార్గాన్ని చూపే దివ్యమణి సాయిబాబా. అలాంటి బాబాగారి శ్లోకాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్క కష్టం నుండి దూరంగా పోదాము, బాబాగారికి దగ్గరగా వెళ్దాము. ఇప్పుడు మంత్రాన్ని మీకు స్క్రీన్ మీద ఇచ్చానండి, మీరు రాసుకోండి. రాసుకుంటే కనుక మీకు స్పష్టంగా చదవడానికి, పలకడానికి బాగుంటుంది. ఓం నమో భగవతే సాయినాథాయ అమృతవాక్య వర్షాయ సకలలోక పూజితాయ సర్వదోష నివారణాయ షిరిడీవాసాయ శ్రీ సాయినాథయతయే నమః. అర్థమంతా కూడా ఇందులోనే ఉందండి. మొదటి వాక్యంలో సాయినాథుడిని స్మరించుకుంటున్నాం. తర్వాత వాక్యంలో సాయినాథుని నామము అమృతవాక్యము అని అంటున్నాము. తర్వాత సకల లోక పూజితాయ అంటే సకల లోకాలు పూజించదగ్గ దేవుడు, ఆరాధించదగ్గ దైవము అని అర్థము. సర్వదోష నివారణాయ అనంటే మన సర్వదోషాలను ఆయన నివారింపజేస్తాడు అని అర్థము. అలాంటి షిరిడీవాసైన శ్రీ సాయినాథునికి మన నమస్కారాలు తెలియజేస్తున్నామండి. ఇదండి ఈ శ్లోకంలో అర్థము. బాబాగారి నమ్మకంతో ఈ శ్లోకాన్ని పఠిద్దాం. అయితే రోజుకు 9 సార్లు చదువుకోవాలి ఈ శ్లోకాన్ని. ఇంకా ఎక్కువ సార్లు చదువుకున్నా తప్పేమీ లేదండి, ఎన్నిసార్లైనా చదువుకోవచ్చు. కనీసం 9 సార్లు అయినా సరే ఈ శ్లోకాన్ని చెప్పుకోవాలి. అయితే మీ కష్టము మరీ పెద్దదైతే కనుక బ్రహ్మముహూర్తంలో లెగిసి చక్కగా, అంటే తెల్లవారుజామున నిద్ర లేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకుని చక్కగా ఒక చోట క్లాత్ వేసుకుని కూర్చుని బాబాగారిది ఈ మంత్రాన్ని పఠించండి. ఆయన మన కోరికలన్నీ నెరవేరుస్తారు. ఆ తండ్రి సాయినాథ్ మహారాజ్కి జై.